నమస్కారమందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సీరియస్ది, చాలా బాధాకరమైనది. ముంబై నుంచి బారామతికి ప్రయాణిస్తున్న ఒక చార్టెడ్ ప్రైవేట్ జెట్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ గారు సహా విమానంలో ఉన్న అందరూ మృతి చెందారు. ఇలాంటి సందర్భాల్లో ముందుగా మనం చెయ్యాల్సింది 1. మృతుల పట్ల గౌరవం చూపడం. 2. విజువల్ సెన్సేషనలిజాన్ని దూరంగా ఉంచడం. ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, దీని ప్రభావం ఏమిటి అన్న విషయాలపై మాత్రమే మాట్లాడదాం. అధికారిక సమాచారం ప్రకారం విమానం ముంబై నుంచి బారామతికి ప్రయాణిస్తోంది. ఇది చార్టర్డ్ ప్రైవేట్ జెట్, లియర్ జెట్ 45 తరహా. ల్యాండింగ్ సమయంలో మొదటి అటెంప్ట్ను పైలట్ అబార్ట్ చేశారు. రెండో ల్యాండింగ్ అటెంప్ట్లో రన్వేను ఓవర్షూట్ చేసి సమీపంలోని పొలాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మంటలు చెలరేగి విమానంలో ఉన్న 5 కూడా మృతి చెందారు. వాతావరణ పరిస్థితులు క్లియర్గా ఉన్నాయని ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఇది చాలామందికి వచ్చిన సహజమైన ప్రశ్న. విమానయానంలో ఒక నియమముంటుంది. ఏమిటంటే, ల్యాండింగ్ సమయంలో చిన్న డౌట్ వచ్చినా పైలట్కు గో అరౌండ్ చేసే పూర్తి హక్కు ఉంటుంది. కారణాలు ఇవి కావచ్చు: రన్వే పొజిషన్ సరిగ్గా లేకపోవడం, విండ్ షియర్ అంటే కనబడని గాలి ప్రభావం, స్పీడ్ లేదా ఆల్టిట్యూడ్ మిస్మ్యాచ్, పైలట్ సేఫ్టీ జడ్జ్మెంట్. ఇవన్నీ చాలా సాధారణ కారణాలే. విమాన ప్రమాదాల్లో ఎక్కువ శాతం ల్యాండింగ్ అండ్ టేకాఫ్ సమయంలోనే జరుగుతాయి. ఎందుకంటే క్రూజింగ్ ఆల్టిట్యూడ్లో రియాక్షన్ టైం ఎక్కువ. ల్యాండింగ్ సమయంలో 90 సెకండ్లలో నిర్ణయం తీసుకోవాలి. పైలట్ ఒకేసారి స్పీడ్, ఆల్టిట్యూడ్, రన్వే అలైన్మెంట్, విండ్ ఫ్యాక్టర్ అన్నీ మేనేజ్ చెయ్యాలి. చిన్న మెకానికల్ ఇష్యూ కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదంపై తీర్పు చెప్పే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. 1. మొదటి ల్యాండింగ్ ఎందుకు అబార్టైంది? 2. బ్లాక్ బాక్స్ ఏమి చెబుతోంది? 3. విమానంలో ఏదైనా టెక్నికల్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్ ఉందా? 4. బారామతి ఎయిర్పోర్ట్ రన్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడా ఉందా? 5. ఇది హార్డ్ ల్యాండింగ్ అయితే ఎందుకు జరిగింది? 6. మంటలు చెలరేగడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు డీజీసీఏ దర్యాప్తు తర్వాతే తెలుస్తాయి. ఈ సంఘటనపై పొలిటికల్ కామెంట్స్ చేయడం తగదు. కాని వాస్తవం ఏమిటంటే, ప్రస్తుతానికి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్, ఎన్సీపీ అజిత్ పవార్ ఫ్యాక్షన్. ఇప్పుడు 2 డెప్యూటీ సీఎంలలో ఒకరు లేరు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ఖాళీని సృష్టిస్తుంది. కాని 1. కుట్ర సిద్ధాంతాలు, 2. రాజకీయ ఆరోపణలు, 3. ముందస్తు తీర్పులు. ఇవన్నీ చాలా ప్రీమెచ్యూర్. ఇలాంటి ఘటనల్లో మీడియా బాధ్యత చాలా ముఖ్యం. మృతుల ఉపయోగకరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.